Okay, last class compounds to discuss elements లో right, next one డైమండ్ కి సంబంధించిన కొన్ని ప్రాపర్టీస్ డిస్కస్ చేద్దాము. ఓకేనా? రైట్, పాయింట్ వైజ్ గా డిస్కస్ చేద్దాం వన్ బై వన్. డైమండ్ ఆన్ బర్నింగ్ ఇన్ ఎయిర్. Burning in air at 1000 degrees centigrade. At 1000 degrees centigrade. Diamond burning in air at 1000 degrees centigrade converts into CO2 gas. Converts into CO2 gas. ఓకే, CO2 గ్యాస్ గా కన్వర్ట్ అయిపోతుందమ్మా. ఓకే, రైట్, 1000 degrees centigrade అంటే బై ద ప్రెసెన్స్ ఆఫ్ ఎయిర్. అదే ఫర్ సపోజ్ వాక్యూమ్ లో హీట్ చేసామనుకోండి, వాక్యూమ్, ఓకేనా, ఎయిర్ తో కాంటాక్ట్ లేకుండా వాక్యూమ్ తో చేస్తే ఇట్ కన్వర్ట్స్ ఇంటూ గ్రాఫైట్. Burning in vacuum, okay, it converts into graphite at 1500 degrees centigrade. At 1500 degrees centigrade, 1500 to 1600. ఓకే, వాక్యూమ్ లో అయితేనేమో 1500 to 1600 degrees centigrade గ్రాఫైట్ గా కన్వర్ట్ అవుతుంది. ఎయిర్ లో అయితేనేమో 1000 degrees centigrade దగ్గర CO2 గా కన్వర్ట్ అయిపోతుంది. ఓకేనా? రైట్, బట్ గ్రాఫైట్ కెనాట్ గివ్ డైమండ్. అదే ఫర్ సపోజ్ మనం డైమండ్ హీట్ చేసామనుకోండి, గ్రాఫైట్ కెనాట్ గివ్ diamond. Graphite cannot give diamond. Okay na? Graphite is thermodynamically more stable. Graphite is thermodynamically more stable. Thermodynamically more stable. Okay. Next, in a diamond, every carbon is sp3 with 4 carbon atoms. Sorry, man, diamond structure kanaka observe chesamanunkondi, each carbon connected with 4 carbons. Each carbon connected with 4 carbons. Okay, in diamond every carbon is sp3. sp3 hybridization kada, 4 sigma bonds unnai kada, sp3. Okay, every carbon is sp3 with 4 carbon atoms.
the entire diamond is single gained polymeric molecule. Polymeric molecule. అందుకే హార్డ్గా ఉంటుంది డైమండ్. gained polymeric molecule. It is a large molecule. ఓకేనా, లోపల ఇంటర్నల్ గా నెంబర్ ఆఫ్ sp3 కార్బన్స్ అరేంజ్ అయి ఉంటాయి. ఓకేనా, షేప్ ఆఫ్ కార్బన్ ఇన్ డైమండ్ టెట్రాహెడ్రల్ షేప్. షేప్ ఏంటమ్మా? టెట్రాహెడ్రల్. అన్ని కార్బన్స్ కూడా షేప్ టెట్రాహెడ్రల్. ఓకేనా, ఇన్ డైమండ్ బాండ్ యాంగిల్ ఈస్ 109 degrees 28 minutes. మనం ఏ బాండ్స్ తీసుకున్నా సరే, ఓకేనా, మనం ఏ బాండ్స్ మధ్య సరే యాంగిల్ తీసుకుంటే 109 degrees 28 minutes ఉంటుంది. బాండ్ లెంత్, బాండ్స్ మధ్య లెంత్ సిసి బాండ్ లెంత్ 1.54 యాంగ్స్ట్రామ్స్. బాండ్ లెంత్ 1.54 యాంగ్స్ట్రామ్స్ ఉంటుందమ్మా. బాండ్ యాంగిల్ 109 degrees ఉంటుంది. హైబ్రిడైజేషన్ sp3. షేప్ గెయింట్ పొలిమరిక్ స్ట్రక్చర్. ఓకేనా, ఈచ్ కార్బన్ 4 sp3 కార్బన్స్ తో కనెక్ట్ అయి ఉంటుంది. అన్ని sp3నే కదా. sp3. ఓకే, నెక్స్ట్ పాయింట్. ఇన్ డైమండ్ all covalent bonds are broken to melt it, so high melting point 3600 degrees centigrade. melting point entama 3600 degrees centigrade. ఆ టెంపరేచర్ దగ్గర మెల్ట్ అయిపోతుంది. మెల్ట్ అయిపోవడం అంటే అన్ని బాండ్స్ బ్రేక్ అయిపోతాయి. ఓకేనా, కార్బన్ కున్న బాండ్స్ అన్ని కూడా మొత్తం బ్రేక్ అయిపోతాయి. ఓకేనా, మెల్టింగ్ పాయింట్స్ దగ్గర. నెక్స్ట్, సో హార్డ్ ఈజ్ డ్యూ టు 3-dimensional polymeric network విత్ కోవలెంట్ బాండ్స్. దీనికి హార్డ్నెస్ ఎందుకు వచ్చింది? గెయింట్ పొలిమరిక్ మాలిక్యూల్, 3-dimensional మాలిక్యూల్, టెట్రాహెడ్రల్ కదా. ఓకేనా, నెక్స్ట్ పాయింట్, థర్మల్ కండక్టివిటీ. ఇట్ ఈస్ ఎ బెస్ట్ కండక్టర్ ఆఫ్ హీట్. best conductor of heat, bad conductor of electricity. Bad conductor of electricity. Can a free electrons undavu kada? No free electrons. Okay, now each carbon is sp3. sp3 means, ఓకేనా, అన్ని ఎలక్ట్రాన్స్ కార్బన్ కున్న 4 ఎలక్ట్రాన్స్ బాండింగ్ లో ఉన్నాయి. 4 ఎలక్ట్రాన్స్ బాండింగ్ లో ఉన్నాయి. సో నో ఫ్రీ ఎలక్ట్రాన్స్. ఫ్రీ ఎలక్ట్రాన్స్ లేవు కాబట్టి బ్యాడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, బట్ ఇట్ ఈస్ ఏ గుడ్ కండక్టర్ ఆఫ్ హీట్. థర్మల్ కండక్టివిటీ ఎక్కువగా ఉంటుందమ్మా. ఓకేనా, నెక్స్ట్, జనరల్ గా మనకి ఈ థర్మల్ కండక్టివిటీని బేస్ చేసుకొని మనకి డైమండ్స్ లో ఫేక్ డైమండ్స్ అని, గుడ్ డైమండ్స్ అని చెప్పి ఉంటాయి. ఓకేనా, ఆ థర్మల్ వాటి మధ్య డిఫరెన్స్ ఎలా తెలుసుకుంటారంటే బై థర్మల్ కండక్టివిటీ మెజర్మెంట్స్. ఓకేనా, ఏవి రియల్ డైమండ్స్, ఏవి ఫేక్ డైమండ్స్, ఓకేనా, మనకి ఎలా తెలుస్తుందంటే థర్మల్ కండక్టివిటీ ఎక్స్పెరిమెంట్ ఉంటుంది. ఆ ఎక్స్పెరిమెంట్ ద్వారా మెజర్ చేస్తారు. Okay, diamonds are used in jewelry and used as a precious stones. Diamond dies are used in rock drilling. Diamond dies. Diamonds lo types ఉంటాయి. ఓకేనా, బ్లాక్ డైమండ్స్ అని ఉంటాయి.
ఆ బ్లాక్ డైమండ్స్ ని ఓకేనా డ్రిల్లింగ్ పర్పస్ లో యూస్ చేస్తారు. రాక్ డ్రిల్లింగ్ పర్పస్ లో యూస్ చేస్తూ ఉంటారు. ఓకేనా, రాక్ డ్రిల్లింగ్. నెక్స్ట్ కట్టింగ్ ఆఫ్ గ్లాసెస్ కట్ చేయడానికి కూడా యూస్ చేస్తూ ఉంటారు. డైమండ్ డైస్ ఆర్ యూజ్డ్ ఫర్ థిన్ టంగ్స్టన్ వైర్స్. Diamond dies are used in thin tungsten wires. Tungsten wire అంటే లార్జ్ సైజ్ ఏమి ఉండదు. ఓకేనా, 1/6 part ఆఫ్ హ్యూమన్ హెయిర్. ఓకేనా, అంత స్మాల్ సైజ్ ఉంటుంది అది. అలాంటివి యూస్ చేస్తారు వైర్స్ గా. ఓకే, డ్రిల్లింగ్ పర్పస్ లో, ప్రీషియస్ స్టోన్స్ గా, థర్మల్ కండక్టివిటీలో, నెక్స్ట్ థిన్ టంగ్స్టన్ వైర్స్ వాటిలో కూడా ఎక్కువ యూస్ చేస్తారమ్మా. ఓకేనా, ఇవి మెయిన్ ప్రిపరేషన్స్, ప్రాపర్టీస్. ఇంకా కొన్ని ఉంటాయి ఎన్సీఆర్టీలో, ఒకసారి చూడండి. ఓకేనా, మెయిన్గా వచ్చేసరికి దీనికి హార్డ్నెస్ ఎందుకు వస్తుందంటే గెయిన్డ్ పొలిమరిక్ స్ట్రక్చర్. ఓకేనా, హైబ్రిడైజేషన్ sp3 టెట్రాహైడ్రల్. ఓకేనా, బాండ్ యాంగిల్ is 109 degrees 28 minutes, bond length 1.54 angstroms. It is a bad conductor of electricity, good conductor of heat. ఓకేనా, నెక్స్ట్ each carbon is connected with 4 different carbons. Different means 4 sp3 carbons. ఓకేనా, నెక్స్ట్ అలాగే మెల్టింగ్ పాయింట్ 3600 degrees centigrade. నెక్స్ట్ ఎయిర్ లో 1000 degrees centigrade దగ్గర CO2 గా కన్వర్ట్ అవుతుంది. ఓకేనా, వాక్యూమ్ లో అయితేనేమో 1600 degrees centigrade దగ్గర గ్రాఫైట్ గా కన్వర్ట్ అవుతుంది. ఓకే, థర్మల్ స్టెబిలిటీ ఆఫ్ డైమండ్ ఈజ్ లెస్ దాన్ గ్రాఫైట్. ఓకే, నెక్స్ట్ అలాగే డైమండ్ డైస్ ని జనరల్ గా మనకి ఇక్కడ డ్రిల్లింగ్ ఆఫ్ రాక్స్. ఓకేనా, రాక్స్ డ్రిల్లింగ్ పర్పస్ లో యూస్ చేస్తారు. కటింగ్ గ్లాసెస్, అలాగే ప్రీషియస్ స్టోన్స్ గా వాటిలో యూస్ చేస్తారు. అలాగే డైమండ్ డైస్ వచ్చేసరికి థిన్ టంగ్స్టన్ వైస్ ప్రిపరేషన్స్ లో యూస్ చేస్తూ ఉంటారు. ఓకేనా, ఇవి డైమండ్ కి సంబంధించిన ప్రాపర్టీస్. Next one, graphite. Graphite also occurring naturally. Occurs naturally. ఓకే, మరి ప్రిపరేషన్ వచ్చేసరికి సింథసైజ్ ఎలా ప్రిపేర్ చేస్తారంటే అక్సాన్ ప్రాసెస్ బై కైసన్ ప్రాసెస్. కానీ ఆర్టిఫిషియల్ గా ప్రిపేర్ చేయాలంటే బై యూజింగ్ కైసన్ ప్రాసెస్. సిలికాన్ డయాక్సైడ్ SiO2 రియాక్ట్స్ విత్ కార్బన్. ఓకేనా, కార్బన్ తో రియాక్షన్ చేయాలమ్మా. ఎలక్ట్రిక్ ఫర్నేస్ సిలికాన్ కార్బైడ్ వస్తుంది, SiC. ఈ సిలికాన్ కార్బైడ్ ని ఫర్దర్ గా మనం, ఓకేనా, సిలికాన్ కార్బైడ్ SiC సిలికాన్ కార్బైడ్ ని ఫర్దర్ గా హీట్ చేస్తే సపరేట్ అయిపోతాయి. CSi ప్లస్ కార్బన్, గ్రాఫైట్ ప్లస్ ఇక్కడ వచ్చేసరికి మనకి CO కార్బన్ మోనాక్సైడ్ వస్తుంది. ఓకేనా, 2 moles ఆఫ్ CO కార్బన్ మోనాక్సైడ్. ఓకే,
ఇలా ఆర్టిఫిషియల్ గా గ్రాఫైడ్ ని ప్రిపేర్ చేస్తారు. సిలికాన్ కార్బైడ్ డిసోసియేట్స్ టు సిలికాన్ అండ్ గ్రాఫైట్. ఇట్ ఈస్ పర్టికులర్లీ యూజ్డ్ ఇన్ కరెంట్ ప్రొడ్యూసింగ్ ఏరియాస్. అంటే జనరల్ గా సిలికాన్ కార్బైడ్స్ ఇలాంటివన్నీ కూడా ఎలక్ట్రిసిటీ వాటిలో యూజ్ చేస్తూ ఉంటారు. ఓకేనా, రైట్. దీనికి ఉన్న మెయిన్ ప్రాపర్టీస్ ఏంటో ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకే, ఇలా ఇది ఒక లేయర్ అనుకోండి. ఈ లేయర్ మీద ఇంకొక లేయర్, ఆ లేయర్ మీద ఇంకొక లేయర్స్, అలా లేయర్స్ గా ఉంటాయి మా గ్రాఫైట్ అనేది. ఓకేనా, ఎవ్రీ కార్బన్ ఈజ్ sp2 హైబ్రిడైజ్డ్. ఇక్కడ చూడండి, మీరు ఏ కార్బన్ అబ్జర్వ్ చేసినా సరే ఈచ్ కార్బన్ కి 3 బాండ్సే ఉన్నాయి. ఓకే, ఈచ్ కార్బన్ 3 కార్బన్సే ఉంటాయి. అబ్జర్వ్ చేయండి, ఈ సెంటెన్స్ లో అబ్జర్వ్ చేస్తే ఈచ్ కార్బన్ కి, ఓకేనా, 3 బాండ్సే ఉంటాయి. ఓకేనా, ఈచ్ కార్బన్ ఈజ్ sp2 hybridized. sp2, each carbon is sp2. One unhybridized orbital, అంటే ప్యూర్ ఆర్బిటాల్ ఉంటుంది ఒకటి. ఓకేనా, ప్లేనార్ స్ట్రక్చర్. ఏ స్ట్రక్చర్ అమ్మా ఇది? ప్లేనార్. అందుకే ఒక లేయర్ మీద ఇంకో లేయర్ ఉంటుంది. ప్లేనార్ స్ట్రక్చర్. ఓకే, దిస్ టైప్ ఆఫ్ లేయర్స్ ఆర్ arranged on one another. Layered lattice structure. Layered lattice structure. Bond angle is 120 degrees. బాండ్ యాంగిల్ వచ్చేసరికి 120 degrees ఉంటుందమ్మా. మనం ఏ బాండ్స్ తీసుకున్నా సరే 120 degrees బాండ్ యాంగిల్ ఉంటుంది. ఓకేనా, కాకపోతే బాండ్ లెన్స్ లో డిఫరెన్స్ ఉంటుంది ఇక్కడ. ఓకేనా, బాండ్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 120 degrees. బాండ్ లెన్స్ మారిపోతాయి. ఓకేనా, 1.41 యాంగ్స్ట్రామ్స్. ఓకేనా, అండ్ 3.34 యాంగ్స్ట్రామ్స్. 2 types ఆఫ్ బాండ్ లెన్స్ ఉంటాయి. ఈ బాండ్ లెన్స్ వచ్చేసరికి బిట్వీన్ 2 carbons, in same layer. Between 2 carbons in same layer. ఓకేనా, అంటే ఈ లేయర్ లో కార్బన్ కి మధ్య ఉన్న బాండ్ లెంత్ అది. బిట్వీన్ 2 carbons, in 2 different layers. ఒక లేయర్ కి ఇంకో లేయర్ కి మధ్య ఉన్న కార్బన్ బాండ్ లెంత్ అది. ఓకేనా, దేర్ ఈస్ 1 p ఆర్బిటాల్. ఇది p ఆర్బిటాలే కదా. హైబ్రిడైజేషన్ లో పార్టిసిపేట్ అవ్వలేదు ఆ p ఆర్బిటాల్. ఇట్ ఈస్ ఎ ప్యూర్ p ఆర్బిటాల్. ఓకేనా, దీస్ కెనాట్ ఫార్మ్ బాండ్స్ బిట్వీన్ లేయర్స్ బికాస్ the distance 3.34 is more than 1.54 angstroms. So they combine and form orbitals. ఓకేనా, రైట్. ఇక్కడ ప్యూర్ ఆర్బిటాల్ ఉందాం, p ఆర్బిటాల్. ఈ p ఆర్బిటాలు ఇంకొక లేయర్ లో ఉన్న p ఆర్బిటాల్. ఆ రెండింటికి మధ్య బాండ్ ఎందుకు ఫామ్ అవుతుందంటే రీజన్ ఏం చెప్తున్నారు చూడండి. 3.34 యాంగ్స్ట్రామ్స్. జనరల్ గా 1.54 యాంగ్స్ట్రామ్స్ ఉంటే ఈ లెంత్ దగ్గర
sigma bond formation favorable. కానీ ఒక లేయర్కి ఇంకొక లేయర్కి మధ్య లెంత్ ఎంత ఉంటుంది? 3.34 ఆంగ్స్ట్రామ్స్. సో అందుకే మనకి గ్రాఫైట్ లో ఒక లేయర్కి ఇంకో లేయర్కి మధ్య ఓకేనా బాండ్ ఫార్మేషన్ జరగదు. ఆర్బిటాల్స్ ఉన్నా సరే బాండ్ ఫార్మేషన్ జరగదు. ఎందుకంటే డిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది వాటి మధ్యలో. ఓకేనా, ఆ డిస్టెన్స్ దగ్గర ఫామ్ అయిన బాండ్స్ వీక్ గా ఉంటాయి. సో బాండ్స్ ఫామ్ అవ్వవు. ఓకేనా, ది ఎలక్ట్రాన్స్ delocalized and move around all carbons in that layer. So carbon will get some double bond character. ఓకేనా, ఇక్కడ ఈ ఆర్బిటాల్స్ లో ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా, ఈచ్ ఆర్బిటాల్లో ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఓకేనా, మీకు ఆల్రెడీ పై బాండ్ గురించి తెలుసు. ఓకేనా, ఇలా అన్ని ఆర్బిటాల్స్ లో పి ఆర్బిటాల్స్ ఉంటాయి. ఓకేనా, అన్ని పి ఆర్బిటాల్స్ లో కూడా ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో రింగ్ మొత్తం కూడా డీలోకలైజేషన్ జరుగుతూ ఉంటుంది. ఎలక్ట్రాన్స్ అనేవి ఒక ఆర్బిటాల్లో నుంచి ఇంకొక ఆర్బిటాల్లోకి ఓకేనా మూవ్ అవుతూ ఉంటాయి. పై ఎలక్ట్రాన్ డెన్సిటీ అనేది అంటే పార్షియల్ డబుల్ బాండ్ క్యారెక్టర్ డెవలప్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా తీసుకున్నారనుకోండి, స్ట్రక్చర్ ఇలా తీసుకున్నారనుకోండి, డబుల్ బాండ్. ఓకే, ఇలా డబుల్ బాండ్స్ డెవలప్ అవుతాయి. పార్షియల్ డబుల్ బాండ్ క్యారెక్టర్ డెవలప్ అవుతుంది. ఓకేనా, ఎందుకని? డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ పి ఆర్బిటాల్. ఓకేనా, బెంజీన్ లో లాగే సేమ్ ఇక్కడ కూడా ఓకేనా రెజనెన్స్ జరుగుతూ ఉంటుంది లోపల. రైట్, కార్బన్ బాండ్ లెంత్ వచ్చేసరికి 1.54 ఆంగ్స్ట్రామ్స్ ఉంటుంది. కార్బన్ డబుల్ బాండ్ కార్బన్ 1.34. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ బిట్వీన్ లేయర్స్ దేర్ ఈజ్ ఎ లార్జ్ గ్యాప్, సో వాల్యూమ్ మోర్, లెస్ డెన్సిటీ దాన్ డైమండ్. ఓకేనా, గ్రాఫైట్ have less density. Graphite has less density than diamond. Less density than diamond. Reason ఏం చెప్తున్నారు? లార్జ్ వాల్యూమ్ బిట్వీన్ టూ లేయర్స్. ఓకే, ఒక లేయర్కి ఇంకో లేయర్కి మధ్య ఓకేనా ఇప్పుడు ఈ లేయర్ ఉందనుకోండి, దీని మీద ఇంకో లేయర్ ఉందనుకోండి, లేయర్కి మధ్య ఓకేనా లార్జ్ గ్యాప్ ఉంటుంది. గ్యాప్ ఆ టూ లేయర్స్ కి మధ్య గ్యాప్ వల్ల డెన్సిటీ అనేది తగ్గిపోతుంది. ఓకేనా, గ్యాప్స్ ఇంక్రీజ్ అయితే డెన్సిటీ ఆటోమేటిక్ గా డిక్రీజ్ అవుతుంది. సో బిట్వీన్ లేయర్స్ దేర్ ఈజ్ లార్జ్ గ్యాప్, సో వాల్యూమ్ మోర్, లెస్ డెన్సిటీ దాన్ డైమండ్. These layers are held together by van der Waal attractive forces, weak forces, so it can be used as solid lubricant. ఓకేనా, రైట్. ఈ ఒక లేయర్ కి ఇంకో లేయర్ కి మధ్య అట్రాక్షన్ ఉంటుందమ్మా. ఇవన్నీ కార్బన్స్ కదా. ఓకేనా, కార్బన్స్ కి మధ్య ఏముంటుంది? వాన్ డర్ వాల్ ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్. ఈ లేయర్ కి మధ్య ఓకేనా అట్రాక్షన్ ఉంటుంది. ఈ అట్రాక్షన్ కి ఎవరు రీజను? వాన్ డర్ వాల్ అట్రాక్షన్స్. డైమండ్ లో అయితే కోవలెంట్ బాండ్స్ ఉంటాయి. ఓకేనా, గ్రాఫైట్ లో వాన్ డర్ వాల్ అట్రాక్షన్స్ ఉంటాయి. సో కోవలెంట్ బాండ్స్ అనేవి ప్రైమరీ బాండ్స్, స్ట్రాంగ్ బాండ్స్. వాన్ డర్ వాల్ అట్రాక్షన్స్ సెకండరీ బాండ్స్, అంటే వీక్ బాండ్స్. సో ఓకేనా, వీక్ అట్రాక్షన్స్ ఉన్నాయి కాబట్టి అంటే ఈజీగా ఒక లేయర్ నుంచి ఇంకో లేయరు స్లైడ్ అవుతా ఉంటుంది, అంటే మూవ్ అవ్వగలదు వీక్ అట్రాక్షన్. సో అందుకే గ్రాఫైట్ ని లూబ్రికెంట్ గా యూజ్ చేస్తారు. లూబ్రికెంట్
ఓకేనా, మనకి హై టెంపరేచర్స్ మెషిన్స్, హై టెంపరేచర్ మెషిన్స్ కి గ్రీజు ఇలాంటివి యూస్ చేయరు, ఎందుకంటే లిక్విడ్ కదా, గ్రీజ్ అట్లాంటివి వేపర్ అయిపోతాయి. సో గ్రాఫైట్ ని యూస్ చేస్తారు, సాలిడ్ కదా ఇది. ఓకేనా, మొబిలిటీ కోసం, ఫ్రిక్షన్స్ తగ్గించడం కోసం లూబ్రికెంట్ గా ఈ గ్రాఫైట్ ని యూస్ చేస్తారు. ఓకేనా, ఒక లేయర్ కి ఇంకో లేయర్ కి మధ్య ఈ గ్యాప్ ఉండటం వల్ల, వీక్ అట్రాక్షన్స్ ఉండటం వల్ల స్లైడింగ్ నేచర్ వస్తుంది. సో అందువల్ల మనకి పెద్ద పెద్ద మెషిన్స్ లో గ్రాఫైట్ ని లూబ్రికెంట్ గా యూస్ చేస్తూ ఉంటారు. ఓకే, నెక్స్ట్, delocalized electrons move from one carbon to another throughout the layer, so it is a good conductor of electricity. ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఫ్లో అవుతున్నాయి చూడండి, అవునా? ఎలక్ట్రాన్స్ ఫ్లో అయితే గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఓకేనా, కానీ మనకి డైమండ్ లో ఫ్రీ ఎలక్ట్రాన్స్ లేవు, ఉన్న 4 ఎలక్ట్రాన్స్ బాండింగ్ లో పార్టిసిపేట్ అయ్యాయి. బట్ ఇన్ గ్రాఫైట్, ఓకేనా, కార్బన్ లో ఉన్న 3 ఎలక్ట్రాన్స్ బాండింగ్ లో పార్టిసిపేట్ అయ్యాయి, 4th ఎలక్ట్రాన్ ఫ్రీగా ఉంది వేకెంట్ ఆర్బిటాల్స్ లో. సో కరెంట్ కండక్ట్ చేయాలంటే ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉండాలి కదమ్మా. సో దీనిలో ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతాయి త్రూ అవుట్ స్ట్రక్చర్ మొత్తం కూడా. ఓకేనా, సో అందుకే ఇది ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తుంది. ఓకే రైట్, నెక్స్ట్ పాయింట్, గ్రాఫైట్ లో మనకి 2 టైప్స్ ఉంటాయి, ఎల్లోట్రోపిక్ ఫార్మ్స్, ఆల్ఫా గ్రాఫైట్, బీటా గ్రాఫైట్. బేస్డ్ ఆన్ లేయర్ స్ట్రక్చర్స్, బేస్డ్ ఆన్ లేయర్ స్ట్రక్చర్స్, గ్రాఫైట్స్ ఆర్ 2 టైప్స్, ఆల్ఫా గ్రాఫైట్, బీటా గ్రాఫైట్, ఏబి, బిఏ, ఈ టైప్ ఉంటాయి. ఏబి అంటే 2 లేయర్స్, 2 లేయర్స్, 3 లేయర్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ లేయర్ బేస్ చేసుకుని ఉంటుందమ్మా ఏబి, ఏబి టైప్. ఓకే, నెక్స్ట్ బీటా, బీటా గ్రాఫైట్, దీనిలో 3 లేయర్స్ ఉంటాయి, ఏబిసి, ఏబిసి ఇలా అరేంజ్ అయి ఉంటాయి. అంటే బేస్డ్ ఆన్ లేయర్స్, లేయర్స్ ని బేస్ చేసుకొని మనకి ఓకేనా వాటిని డివైడ్ చేస్తారు. నెక్స్ట్ ఓకే, ఒకసారి పాయింట్స్ అన్ని చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ గా గ్రాఫైట్ వచ్చేసరికి, గ్రాఫైట్ లో ఈచ్ కార్బన్ కి హైబ్రిడైజేషన్ sp2. ఓకేనా, sp2 మీన్స్ bonds between any 2 bonds between angle is 120 degrees. Okay, bond angle is 120 degrees. Bond length is 1.41 or 1.40 angstroms. I bond character ఉంది కాబట్టి 1.40 angstroms అలా ఉంటుంది. ఓకే, ఒక లేయర్ కి, అంటే గ్రాఫైట్ అనేది లేయర్స్ గా ఉంటుంది కదా, ఒక లేయర్ కి ఇంకొక లేయర్ కి మధ్య సిసి బాండ్ లెంత్ కనుక తీసుకుంటే 3.34 యాంగ్స్ట్రామ్స్ ఉంటుంది. రైట్, నెక్స్ట్ వన్, మరి sp2 హైబ్రిడైజేషన్ ఉంటే ప్లేనార్ స్ట్రక్చర్ కదా. ఓకేనా, నెక్స్ట్ గ్రాఫైట్ లో ఒక లేయర్ కి ఇంకో లేయర్ కి మధ్య గ్యాప్ ఎక్కువ ఉంటుంది, గ్యాప్ ఎక్కువ ఉండటం వల్ల ఇట్ హ్యాస్ లెస్ డెన్సిటీ కంపేర్డ్ టు డైమండ్. గ్రాఫైట్ లో డెన్సిటీ తక్కువగా ఉంటుంది. ఓకేనా, ఎందుకంటే డ్యూ టు లార్జ్ గ్యాప్ బిట్వీన్ 2 లేయర్స్. మరి ఆ 2 లేయర్స్ కి మధ్య ఏముంటుందంటే అట్రాక్షన్, వాండర్వాల్ అట్రాక్షన్స్ ఉంటాయి. వాండర్వాల్ అట్రాక్షన్స్ మీన్స్ వీక్ ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్స్. ఓకే, అందుకే ఒక లేయర్ మీద నుంచి ఒక లేయర్ స్లైడ్ అవుతా ఉంటుంది. ఓకేనా, లూబ్రికెంట్ గా యూస్ చేస్తారు, పెద్ద పెద్ద హై టెంపరేచర్ మెషిన్స్ దగ్గర లూబ్రికెంట్ గా యూస్ చేస్తారు. నెక్స్ట్, గ్రాఫైట్ లో ఈచ్ కార్బన్ కి 3 బాండ్స్ ఉంటాయి, 1 అన్హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్ ఉంటుంది, ఇట్ ఈస్ ఏ p ఆర్బిటాల్. ఓకేనా, ఆ p ఆర్బిటాల్లో 1 ఎలక్ట్రాన్ ఉంటుంది. ఓకేనా, ఈచ్ కార్బన్ లో 1 p ఆర్బిటాల్ ఉంటుంది, ఆ p ఆర్బిటాల్లో 1 ఎలక్ట్రాన్ ఉంటుంది. సో ఎలక్ట్రాన్స్ అనేవి బాండింగ్ లో లేవు ఇక్కడ,
1 electron bonding లో లేదు each carbon లో. సో they are free electrons. Free electrons అవటం వల్ల ఇవి good conductor of electricity. ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తాయి. ఓకే రైట్ నెక్స్ట్ వన్. ఓకే రైట్ నెక్స్ట్ పాయింట్ అమ్మా. Uses next point, graphite on heating with concentrated HNO3. On heating with concentrated HNO3, graphitic acid form అవుతుంది. Graphitic acid నేమ్ గుర్తుపెట్టుకోవాలి, గ్రాఫిటిక్ యాసిడ్ C11H4O5 గ్రాఫిటిక్ యాసిడ్. ఓకే నెక్స్ట్ అలాగే ఆన్ హీటింగ్ విత్ ఆల్కలైన్ పర్మాంగనేట్ అంటే పొటాషియం పర్మాంగనేట్. గ్రాఫైట్ హీటింగ్ విత్ ఆల్కలైన్ KMnO4 basic medium. Alkaline KMnO4 potassium permanganate forms mellitic acid and oxalic acid. Oxalic acid plus mellitic acid. OH, COOH, 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 oxalic acid. ఆల్రెడీ మనకి ఆర్గానిక్ కెమిస్ట్రీలో వచ్చి ఉంటుంది ఆక్సాలిక్ యాసిడ్ అనేది. ఓకేనా మెలిటిక్ యాసిడ్, మెలిటిక్ యాసిడ్ KMnO4 తో హీట్ చేస్తే ఆక్సాలిక్ యాసిడ్ అండ్ మెలిటిక్ యాసిడ్ వస్తామా. HNO3 అయితేనేమో గ్రాఫిటిక్ యాసిడ్ వస్తుంది. ఓకేనా రైట్. యూజెస్, గ్రాఫైట్ వల్ల యూజెస్ ఏంటి? లెడ్ పెన్సిల్స్ ప్రిపరేషన్ లో యూజ్ చేస్తూ ఉంటారు, మేకింగ్ ఆఫ్ లెడ్ పెన్సిల్స్. మేకింగ్ ఆఫ్ లెడ్ పెన్సిల్స్. పెన్సిల్స్ లెడ్ యూజ్ చేయకూడదు, లెడ్ అనేది పాయిజనస్. సో లెడ్ ప్లేస్ లో గ్రాఫైట్ ని యూజ్ చేస్తారు. ఓకేనా గ్రాఫైట్ ప్లస్ క్లే. ఓకే నెక్స్ట్ ఈ లెడ్ ప్లేస్ లో గ్రాఫైట్ ని యూజ్ చేస్తారు, లెడ్ ని యూజ్ చేయరు. ఓకేనా యూజ్డ్ ఇన్ హీట్ ప్రూఫ్ పెయింట్. యూజ్డ్ ఇన్ హీట్ ప్రూఫ్ పెయింట్స్ అంటే హై టెంపరేచర్ దగ్గర ఓకేనా వర్క్ చేసే మెషిన్స్ కానీ ఓకేనా హై టెంపరేచర్ దగ్గర వర్క్ చేసే ఏవైనా సరే వాటికి పెయింటింగ్ పర్పస్ లో దీన్ని యూజ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ క్రూసిబుల్స్, రిఫ్రాక్టివ్ క్రూసిబుల్స్. క్రూసిబుల్స్ అనేవి ఏంటంటే మెల్టింగ్ పాయింట్ మెజర్ చేయడం కోసం యూజ్ చేస్తారు. ఓకేనా ల్యాబ్ లో మనకి మెల్టింగ్ పాయింట్ మెజర్ చేయడానికి ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. ఓకేనా ఆ ఇన్స్ట్రుమెంట్స్ లో కాంపౌండ్ మెల్టింగ్ పాయింట్ మెజర్ చేయడం కోసం ఓకేనా క్రూసిబుల్స్ ని యూజ్ చేస్తారు. ఆ క్రూసిబుల్ లో కాంపౌండ్ తీసుకొని ఇన్స్ట్రుమెంట్ లో పెడతారు.
హై టెంపరేచర్ దగ్గర కూడా క్రూసిబుల్స్ స్టేబుల్ గా ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ అలాగే సాలిడ్ లూబ్రికెంట్ ఇందా చూసాం కదా ఆల్రెడీ. సాలిడ్ లూబ్రికెంట్ హై టెంపరేచర్ మెషిన్స్ లో లూబ్రికెంట్ గా యూస్ చేస్తూ ఉంటారు. ఓకే రైట్. నెక్స్ట్ వన్ అమ్మా సిలికాన్స్ లో మనకి మెయిన్ గా వచ్చేసరికి సిలికాన్స్ అనేవి బాగా ఇంపార్టెంట్. సిలికా కూడా ఉంటుంది. ఓకేనా, అది కూడా ఒకసారి చూడండి. తర్వాత సిలికాన్స్ బాగా ఇంపార్టెంట్. వాటి మీద క్వశ్చన్స్ ఇస్తూ ఉంటారు. సిలికాన్స్ ఫార్ములా R2SiO, ఎంపెరికల్ ఫార్ములా R2SiO, R3SiO, R2SiO. ఓకేనా. చూడడానికి ఇవి మనకి ఆర్గానిక్ కెమిస్ట్రీలో RC⸻O R కీటోన్స్ లాగా ఉంటాయి. ఓకే. ప్రిపరేషన్ SiCl4 silicon tetrachloride reacts with RLi alkyl lithium R minus Li plus. ఓకే. ఒక క్లోరిన్ ప్లేస్ లో R గ్రూప్ వచ్చి రీప్లేస్ అవుతుంది. RSiCl3 సిలికాన్ ఆల్కైల్స్ ట్రైక్లోరైడ్ ఫార్మేషన్ జరుగుతుంది. అదే 2 moles తీసుకున్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇక మనం తీసుకునే నెంబర్ ఆఫ్ మోల్స్ ని బేస్ చేసుకొని మనకి R గ్రూప్ అనేది రీప్లేస్ అవుతుంది. R2SiCl2. 3 moles తీసుకుంటే R3SiCl. ఓకే. అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఆల్కైల్ లిథియం ని బేస్ చేసుకొని మనకు ఆ రియాక్షన్స్ అనేవి ఉంటాయి. మోనో ఆల్కైల్ సిలికాన్ ట్రైక్లోరైడ్స్, డైఆల్కైల్ సిలికాన్ ట్రైక్లోరైడ్స్, ట్రైఆల్కైల్ సిలికాన్ క్లోరైడ్స్ ఆర్ ఫార్మ్డ్ డిపెండ్ ఆన్ ద అమౌంట్ ఆఫ్ ఆల్కైల్ లిథియం టేకెన్. ఓకేనా. మనం ఇక్కడ ఎంత తీసుకుంటున్నామో దాన్ని బేస్ చేసుకొని మనకి ఇక్కడ ఫామ్ అయిన ప్రొడక్ట్స్ ఉంటాయి. రైట్. నెక్స్ట్ అలాగే గ్రిగ్నార్డ్ రియేజెంట్ నుంచి కూడా ప్రిపేర్ చేయొచ్చు. SiCl4 plus RMgX gives rise to RSiCl3 plus MgXCl. ఓకేనా. ఇక్కడ కూడా అంతే. 2 moles ఆఫ్ RMgX తీసుకుంటే 2 moles వస్తుంది. 2 ఆల్కైల్ గ్రూప్స్ రీప్లేస్ అవుతాయి. RMgX 2 moles తీసుకుంటే 2 ఆల్కైల్ గ్రూప్స్ రీప్లేస్ అవుతాయి. 3 moles తీసుకుంటే 3 ఆల్కైల్ గ్రూప్స్ రీప్లేస్ అవుతాయి. R3SiCl. ఓకే. అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ RLi అండ్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ RMgX వీటిని బేస్ చేసుకొని మనకి ఈ ప్రిపరేషన్స్ ఉంటాయమ్మా. వీటి ప్రిపరేషన్స్ నెక్స్ట్ హైడ్రాలసిస్ అండ్ కండెన్సేషన్ ఆఫ్ ఆర్గానోసిలికాన్ హ్యాలైడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ R3 ట్రైఆల్కైల్ సిలైల్ క్లోరైడ్ తీసుకున్నాం, వాటర్ తో రియాక్షన్ చేసాం. క్లోరిన్ ప్లేస్ లో OH గ్రూప్ వస్తుంది.
substitution. Okay, for example, ఇప్పుడు ఈ 2 మాలిక్యూల్స్ తీసుకున్నాం అనుకోండి, R Si R O H plus OH Si R R. కండెన్సేషన్, వాటర్ మాలిక్యూల్ రిమూవ్ చేస్తుంది. ప్రొడక్ట్ ఏమొస్తుందమ్మా? R Si R O Si R R R. ఓకేనా? కండెన్సేషన్ చేస్తే మనకి డైమర్, ఆ డైమర్ ఫార్మేషన్ జరుగుతుంది. 3 moles తీసుకుంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ సిలికాన్స్ ఫార్మేషన్ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా తీసుకున్నాం అనుకోండి, Si R Cl డైరెక్ట్ గా తీసుకుంటున్నాను. OH మైనస్ తో రియాక్షన్ చేస్తే OH గ్రూప్స్ రీప్లేస్ అవుతాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాంపౌండ్ ఉందనుకోండి, ఇది అనదర్ మాలిక్యూల్ తో కండెన్సేషన్ లో పార్టిసిపేట్ అవుతుంది. OH ప్లస్ ఈ మాలిక్యూల్ ఇంకొక మాలిక్యూల్ తో, ఆ మాలిక్యూల్ ఇంకొక మాలిక్యూల్ తో, పాలిమర్ లాగా ఉంది చూడండి, అనదర్ మాలిక్యూల్. ఓకేనా? ఇలా మనకి లీనియర్ పాలిమర్స్ అనేవి ఫామ్ అవుతాయేమో. ఓకేనా? వీటిల్లో మరలా సైక్లిక్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాంపౌండ్ తీసుకున్నాం అనుకోండి, Si OH R R O Si R R O Si OH R R. ఇక్కడ నుంచి వాటర్ మాలిక్యూల్ రిమూవ్ చేసామనుకోండి, సైక్లిక్ సిలికాన్స్ ఫార్మేషన్ జరుగుతుంది. ఇట్ ఈస్ ఏ ట్రైమర్. ట్రైమర్ 3 మాలిక్యూల్స్ పార్టిసిపేట్ అయినాయి. ట్రైమర్ 4 అయితే టెట్రామర్, పెంటామర్, హెక్సామర్. ఇలా మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ పాలిమర్స్ ఫార్మేషన్, సైక్లిక్ సిలికాన్స్, లీనియర్ సిలికాన్స్. ఓకేనా? లీనియర్ సిలికాన్స్ లో 2 టైప్స్ పాలిమర్స్ ఫామ్ అవుతాయి. ఓకేనా? మోనో, డై, ట్రై ఇలాంటివి. సైక్లిక్ లో టెట్రామర్, ట్రైమర్, పెంటామర్. ఓకేనా? బేస్డ్ ఆన్ మాలిక్యూల్స్ ఎన్ని పార్టిసిపేట్ అవుతున్నాయో చూసుకోవాలి. It is a tetramer. ఓకేనమ్మా? ఇలా మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ సిలికాన్స్ ఫార్మేషన్ ఉంటుంది. ఓకేనా? దీనిలో మనకి ఇంకా సిలికేట్స్ కూడా ఉన్నాయి. సిలికేట్స్ కూడా ఒకసారి చూడండి మీరు, ఎన్సీఆర్టీలో వాటిలో ఉంటాయి. ఓకేనా? రైట్. రేపటి క్లాస్లో ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే
మీకు నెక్స్ట్ వీక్ నుంచి రివిజన్కి ఆర్గానిక్ స్టార్ట్ అవుతుంది. ఓకే, రేపు మీకు పేపర్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నేను క్లాస్ తీసుకుంటాను 2 hours. ఓకేనా, ఐయుపాక్ నామినిక్లేచర్ చెప్తాను రేపు. ఎందుకంటే నెక్స్ట్ వీక్ నేను ఒక 2 days లీవ్ పెడుతున్నాను. ఓకే, ముందే చెప్తున్నాను. అందుకని రేపు 2 hours తీసుకుంటాను క్లాస్. రేపు మ్యాక్సిమం ఐయుపాక్ నామినిక్లేచర్ అయిపోతుంది ఆ 2 hours. ఓకేనా, ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఓకేనా నేను టైం అనేది పెడతాను, మీకు వాట్సాప్లో పెడతాము, గ్రూప్లో పోస్ట్ చేస్తారు లింక్ అవి. ఓకేనా, సో అందరూ కంపల్సరీగా అటెండ్ అవ్వండి. ఓకే, అర్థమవుతుందా? ఎవరు కూడా మిస్ అవ్వద్దు. 2 hours చెప్తాను. 10కి మీకు ఎగ్జామ్ అయిపోతుందా, 10 to 12 2 hours చెప్తాను క్లాసు. సో అందరూ కంపల్సరీగా అటెండ్ అవ్వండి. మార్నింగ్ టైం ఉంటుంది. ఓకేనా, ఒకవేళ టైం చేంజ్ అయితే నేను చెప్తాను, ఇన్ఫార్మ్ చేస్తాను. ఓకేనా, రైట్. ఓకేనా, అందరూ చూసుకోండి. ఇట్లా ఇంకా రియాక్షన్స్ ఉంటాయి, పెండింగ్ చాలా ఉంటాయి రియాక్షన్స్ వీటిల్లో. అవి కూడా ఒకసారి చూడండి, మీరు నోట్స్లో ఉంటాయి అని మొత్తం చూసుకోండి. ఓకేనా.